హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఫ్రెండ్ అయితే కలిసి బయటికి వెళ్తున్నాము షాపింగ్ కోసం. మా ఫ్రెండ్ 2 టీ-షర్ట్స్ తీసుకుంటా అని చెప్పింది. అయితే విశాల్ మార్ట్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ఇంకా క్లాసెస్ అయిపోగానే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ కూడా క్లాస్ లేదనమాట. అయితే మేమిద్దరం కలిసి ఇంకా షాపింగ్ కోసం అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము నల్గొండ కోసం. ఇంకా మేమైతే మెయిన్ గేట్ దగ్గరికి నడుస్తున్నాం అనమాట. చాలా దూరం ఉంటుంది. నడిచిన తర్వాత ఇక్కడ మేము నేమ్ రాయాలన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం, టైమింగ్ అన్నీ రాయాలన్నమాట. రాసి బయటకు వెళ్ళాలి. ఇక్కడ మేమైతే నేమ్ అవన్నీ రాసేసి బయటకు వచ్చేసాము. బస్ స్టాండ్లో ఇక్కడ నిలబడి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బస్ అయితే చాలాసేపటికి ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చింది ఒక బస్సు అయితే. ఎలక్ట్రిక్ బస్ ఎక్కాము మేమైతే. ఇంకా ప్లేస్ లేకుండా నిలబడి ఇంకా వెళ్ళిపోయాము. ఒక 5 మినిట్స్లో క్లాక్ టవర్ దగ్గర దిగేసి ఇంకా ఆటో అయితే ఎక్కేసాము మేము. ఆటో ఎక్కేసి విశాల్ మార్ట్కి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు తీసుకెళ్ళారనమాట ఆటో. ఇంకా నేనైతే ఇంకా వీడియో షూట్ చేయడం ఆపలేదు. క్లాక్ టవర్ నుంచి అయితే మనకి 5 మినిట్స్ టైం పడుతుందన్నమాట వెళ్ళడానికి విశాల్ మార్ట్కి. మేమైతే 11:30కి అలా స్టార్ట్ అయినాము. ఇంకా ఆటోలో ఒక 5 మినిట్స్ పట్టింది వెళ్ళడానికి విశాల్ మార్ట్కి. దేవరకొండ రోడ్ సైడ్ ఉంటుంది విశాల్ మార్ట్ అనేది. అందులో తక్కువ రేట్కి వస్తే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయని తెలిసి వెళ్ళామన్నమాట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, మీరు చూస్తారు. విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాం మనము. ఫస్ట్ అయితే స్టార్టింగ్ టీ-షర్ట్స్ అవి ఉన్నవి. స్టార్టింగ్లో మా ఫ్రెండ్ టీ-షర్ట్స్ తీసుకుంటా అంటే ఇంకా మేము టీ-షర్ట్స్ దగ్గరే చూస్తున్నాం అనమాట. మా సైజు ఉన్నాయా లేవా అనేది చూస్తున్నాం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కుర్తీస్ ఉన్నాయి, ప్లాజోస్ ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి, కుర్తీస్ టైప్ చాలా ఉన్నాయి, కుర్తీ సెట్స్ ఉన్నాయి. బాగున్నాయి. కొన్ని ట్రై చేసాము కూడా, బట్ ఏం తీసుకోలేదు మేమైతే. ఇంకా ఓన్లీ టీ-షర్ట్స్ కోసం వచ్చాం కాబట్టి ఇంకా టీ-షర్ట్స్ మాత్రమే తీసుకున్నాం. కుర్తీస్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా 200 రేంజ్లో కూడా ఉన్నాయి కుర్తీస్. ఇక్కడ అఫోర్డబుల్ ప్రైజే అనే చెప్పుకోవచ్చు. చున్నీస్ కూడా ఉన్నాయి, 200 అలా ఉన్నాయి. ఓవరాల్గా అయితే చాలా బాగుంది విశాల్ మార్ట్. నేనైతే విశాల్ మార్ట్కి రావడం 3-4 టైమ్స్ అనుకుంటా రావడం. ఇది 4th టైం అనుకుంటా రావడం నేను. ఇంకా అక్కడైతే శాండిల్స్ కూడా ఉన్నాయి, చెప్పులు కూడా ఉన్నాయి, చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఒక చూసింది 200 రేంజ్లో ఉంది. ఇక్కడ వేసుకొని చూసింది, ట్రై చేసింది. టోటల్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. శాండిల్స్ అయితే ఏంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి అయితే. మేమైతే జస్ట్ ఏం తీసుకోవాలనుకున్నామో వాటి కోసం అయితే వచ్చాము కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు. బట్ అయితే అన్నీ చూసామన్నమాట. ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి, ఏంటివి అనేవి అయితే మేము మొత్తం చూసాము. ఇక్కడైతే బ్యాగ్స్ కూడా ఉన్నవి, కాలేజ్ బ్యాగ్స్ 300 అలా ఉన్నాయి. బ్యాక్ ప్యాక్స్ చాలా క్యూట్ ఉన్నవి. ఇంకా మా దగ్గర ఉంది కాబట్టి మేము కొనలేదు. బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా 200 రేంజ్లో అయితే బ్యాగ్స్ కూడా ఉన్నాయి, నైస్. ఇంకా ఇవైతే జీన్స్ మీదకి వేసుకునే టీ-షర్ట్ 300 రూపీసే అంట. చాలా నచ్చింది నాకైతే అది. ఇది కూడా బాగుంది, కొరియన్ టైప్ బాగుంది చూడడానికి అయితే. ఓవరాల్ 300 రూపీస్ అనుకుంటా, అది 200. బాగున్నాయి. మొత్తం టాప్స్ అయితే బాగున్నాయి. జీన్స్ మీద టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే చేయండి. జీన్స్ అయితే 800లో ఉంది ఓవరాల్గా రేటు. కొన్ని తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. 400లో ఉంది జీన్స్ అయితే. ఇది బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి వచ్చి మీరు కూడా విజిట్ చేసి తీసుకోండి. నల్గొండలో ఉంటే అన్ని టైప్స్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీయే. టీ-షర్ట్స్ అయితే 300-200 రేంజ్లో అయితే ఉన్నాయి. ఇంకా నాకైతే ఈ పింక్ కలర్ టీ-షర్ట్ చాలా నచ్చింది. నేను ట్రై చేశాను తీసుకుందామని, బట్ 300-200 రేంజ్లో ఉంది. బట్ మీడియం సైజ్ కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. జీన్స్ మీదకి వేసుకుందాం అనుకున్నా, బట్ ఇంకా ఓవరాల్గా తీసుకోలేదు నేను.
ఎగ్జాక్ట్‌గా అయితే బాగుంది. అదైతే చూడ్డానికి పింక్ కలర్ దాని మీద ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. చాలా ప్రిట్టీగా ఉంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా టీ షర్ట్ కోసం తెగ వెతికేస్తుందనమాట. ఏది సూట్ అవుతుంది నచ్చిందేమో సైజ్ ఉండట్లేదు అనమాట తనకి. అందుకే ఇంకా మొత్తం వెతికింది. వెతికి వెతికి లాస్ట్కి ఒక 2 టీ షర్ట్స్ అయితే తీసుకుందనమాట. థిక్ బ్రౌన్ కలర్ది ఒకటి తీసుకుంది. నేను చూపిస్తాను ఇంకేం తీసుకుందో. బాగున్నాయి టీ షర్ట్స్ కూడా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా అయితే వేసుకోవచ్చు. ఇదైతే చాలా క్యూట్ ఉంది. జీన్స్ మీదకి వేసుకోవచ్చు. కొంచెం షార్ట్ అనిపించినాయి నాకు హ్యాండ్స్, బట్ ప్రిట్టి ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. జీన్స్ మీదకి స్టైల్ వేస్తే అసలు సూపర్ ఉంటుంది. ఈ టీ షర్ట్ అయితే తన సైజే ఉందనమాట. చాలా బాగుంది. ఇంకా ఇదైతే తీసుకుంది తాను. ఇంకో టీ షర్ట్ నేను షూట్ చేయాలనుకుంటా. అదైతే బాగుంది. ఈ టీ షర్ట్ అయితే భలే ప్రిట్టీగా ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అసలు ఎంత క్యూట్గా ఉందో ర్యాబిట్ వచ్చి. ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఏమున్నాయో చూడడానికి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇక్కడ మెన్స్ సెక్షన్, బేబీస్ డ్రెస్సెస్ అవన్నీ అయితే ఉన్నాయి. బాగున్నాయి. చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే కొత్తగా పెట్టినట్టున్నారు. బాగుంది. గుడ్ కలెక్షన్. ప్రైస్ కూడా చాలా తక్కువనే అనమాట. బాగుంది. మీరు కూడా బేబీస్కి కావాలనుకుంటే నల్గొండలో ఉండేవాళ్ళు అక్కడికి విజిట్ చేయండి ఒకసారి. మీకు కూడా నచ్చుతాయి. ఇంకా నెక్స్ట్ అయితే మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి ఫుడ్ సెక్షన్, స్నాక్స్ కానీ కెటిల్స్, మిక్సీస్ అవన్నీ ఐరన్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లో అయితే మేమైతే ఇంకా అన్నీ చూసాము. ఇంకేమైనా తీసుకుందామని కూడా చూసాము. బట్ ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా అంతే. ఫుడ్ సెక్షన్ ఉంది మ్యాక్సిమం అన్నీ. తర్వాత మేమైతే నడుచుకుంటూ ఒక షాప్కి వెళ్ళాము. ఎస్ఎఫ్ కలెక్షన్స్ కానీ వెళ్ళి ఒక 2 టాపులు తీసుకొని వచ్చాము. బట్ నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. తర్వాత అయితే ఇక్కడ మేము క్లాక్ టవర్ దగ్గర దిగేసి ఇంకా మేము ఫుడ్కి అప్పుడే ఇంకా ఫుల్ బాగా టైం అయిపోయింది కదా. 1:00, 1:30 అవుతుంది. ఫుల్ ఆకలేసింది. ఇంకా తిరిగి అలసిపోయాం కాబట్టి ఇంకేమైనా తిందామని అనుకునేసరికి ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర వెంకటరమణ అనే హోటల్ ఉంటుందన్నమాట. అయితే ఇంకా వెళ్ళాము. ఇంకా బిర్యానీ తిందామని అయితే వెళ్ళాము మేము. చికెన్ బిర్యానీ తిందామని అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్ అయితే చూడలేదు ఎప్పుడు. నేనే ఒకసారి వచ్చాను. ఇంకా తనకి తీసుకెళ్దామని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇద్దరం కలిసి. ఇక్కడే క్లాక్ టవర్ దగ్గరే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మేము.
asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same bobcat, same moon boots, trying to outrun the thought of you. But in this town, the truth don't stop. You can't live in a town this small. You can change your mind, but not your past. Every mile just feels like moving half. You can change my name in your phone. You can't live in a town this small. I moved on, but not too far. Just down the road from who we are. You can change. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ వెంకటరమణ హోటల్ అని ఇక్కడ రాశారు కదా బోర్డు మీద. ఇక్కడైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇంకా హోటల్ ఉండేస్తుంది అనమాట. ఇంకా వెళ్ళి ఇంకా మేమైతే వెయిట్ చేసాము. చాలామంది అయితే ఉన్నారు, తింటున్నారు అనమాట. మమ్మల్ని వెయిట్ చేయమంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేసాము. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఇంకా మేము అందరు వెళ్ళిపోయాక ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళేసి మేమైతే ఇంకా ఆర్డర్ చేసాము. ఏం చేసాము అనేది చూడండి. ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ అని రాసి ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళిపోయి హోటల్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా మేమైతే ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. 330 రేంజ్లో పడింది ప్రైస్ అయితే. ఇంకా మేము హ్యాపీగా లంచ్ చేసాము. బాగుంది. ఓవరాల్గా అయితే నాకు చాలా నచ్చింది. బట్ కొంచెం మసాలా ఎక్కువైంది అనిపించింది. బట్ బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నల్గొండలో క్లాక్ టవర్ దగ్గరే ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నాకైతే చాలా ఇష్టం. నేను ఒకసారి ఇందులో పన్నీర్ బిర్యానీ కూడా తిన్నాను అనమాట. టేస్ట్ చేసాను, చాలా బాగుంది. ఇంకా మేము ఇంకా తినేసి ఇంకా మంచిగా లంచ్ చేసేసి ఇంకా మేమైతే రిటర్న్ ఇంకా ఎంజీ హాస్టల్కి అయితే ఇంకా మేము బస్ ఎక్కేసామన్నమాట. ఇంకా బస్ ఎక్కేసి ఇంకా నేనైతే ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఫుల్ ఎండ ఉంది అసలు. మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా మేము వచ్చేసరికి 3 అలా అయిపోయింది అనమాట. ఇంకా బస్సులో అయితే సీట్ దొరికింది కాబట్టి ఇంకా మంచిగా వ్యూస్ కనబడుతున్నాయి కాబట్టి ఇంకా నేను వీడియో తీశాను. మొత్తానికైతే మా డేని ఇలా ఎండ్ చేసామన్నమాట హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.